మాస్ జాత్ర సినిమా గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. రవితేజ శ్రీలీల కాంబో అంటేనే ఓ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది కదా. ధమాకా సినిమా వాళ్ల జంటకి సూపర్ హిట్ ఇచ్చింది. ఇప్పుడు అదే మ్యాజిక్ మాస్ జాత్రలో రిపీట్ అయిందా అంటే ఫస్ట్ రివ్యూ చెప్పేస్తోంది. సినిమా సెన్సార్ పూర్తయింది, యూబైఏ సర్టిఫికెట్ వచ్చేసింది. రన్ టైం కూడా 2 గంటల 23 నిమిషాలు. అంటే అన్ని వయసుల ప్రేక్షకులు థియేటర్కి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చన్నమాట. ఒకప్పుడు రవితేజ సినిమా వస్తుందంటేనే థియేటర్ దగ్గర మాస్ జాత్రే, పోస్టర్ చూస్తేనే భీభత్సం. కానీ కాలక్రమంలో కొత్త జనరేషన్ వచ్చింది. డిస్కో రాజా, టైగర్ నాగేశ్వరరావు, రవణాసుర లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినా పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ ఫ్యాన్స్ ఏమంటారంటే మాకు కావాల్సింది పాత రవితేజ మాస్ ఫామ్లోనే, అదే స్టైల్లో సాంగ్స్, పంచ్లు, ఫైట్స్, ఎనర్జీ ఇవన్నీ మిస్ అవుతున్నాయని. ఆ గ్యాప్ అర్థం చేసుకున్న రవితేజ గారు ఇప్పుడు ఒక కొత్త దర్శకుణ్ణి, భాను భోగవరపుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆయనకిది పెద్ద ఛాన్స్. గోపీచంద్ మల్లినేని, బాబీ లాంటి హిట్ డైరెక్టర్లు కూడా రవితేజతోనే మొదలయ్యారుగా. అంటే రవితేజ సినిమా అంటే కొత్త దర్శకుడికి పెద్ద లాంచ్ ప్యాడ్ లాంటిది. ఈసారి కూడా అదే జరుగుతుందేమో చూడాలి. మరి సినిమా విషయానికొస్తే ఇందులో ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయని రివ్యూలు చెప్తున్నాయి. సాంగ్స్ సూపర్ ఎనర్జీతో ఉన్నాయి. డాన్సుల్లో శ్రీలీల మళ్లీ ఫైరేసిందట. నవీన్ చంద్ర పవర్ఫుల్ విలన్ గా సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చాడట. ఇంకా హైలైట్ ఏంటంటే జాత్ర ఫైట్ సీన్. అదంతా విక్రమార్కుడు టైప్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ గా షూట్ చేశారట. ప్రేక్షకులు క్లాప్స్ ఆపరణి స్థాయిలో ఉందని రివ్యూ చెప్పింది. సో మొత్తానికి అక్టోబర్ 31న ప్రీమియర్స్ తో మాస్ జాత్ర వస్తోంది. ట్రైలర్లో చూపించినంత ఎనర్జీ సినిమా మొత్తంలో ఉంటే ఇది ఖచ్చితంగా రవితేజ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందన్నమాట. ఇప్పటికే సెన్సార్ బోర్డ్ పాజిటివ్ రివ్యూ ఇచ్చింది. ఇప్పుడు అభిమానుల స్పందనేంటో అక్టోబర్ 31 తర్వాతే తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు చూసినంతలో రవితేజ మళ్లీ తన మాస్ రాజా స్టైల్లోకి వచ్చేశాడు అని చెప్పొచ్చు. మీ అభిప్రాయాలు కమెంట్లో చెప్పండి. మరియు ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.